ఏమిటయ్యా భారతంలో నారదులా? అవును, రామాయణంలోనా భారతంలోనా నారదుడు వచ్చేది? రెంటిలోనే వస్తాడుగా. అవుననుకుంటా బావా. పురాణాల్లో నారదులాగా ఈ నాన్పుడు మాని అసలు పాయింట్ రండి. రాజా తల్లి పేరు ఫాతిమా బేగం అండి. ఫాతిమా బేగం? ఆ పేరు మంది కాదే. ఏమయ్యా మీరు చెప్పేది నిజమేనా? రాజా ఇప్పుడు వస్తాడుగా, అతన్ని అడగండి. అడుగుతాను. మీరు చెప్పింది అబద్ధమని తేలిందా మీ తలకాయలు నరికి నా మీసాల మీద నిమ్మకాయలు నిలబెడతాను. జాగ్రత్త. రేఖ అడుగో రాజా వచ్చాడు, ఇప్పుడు తేల్చేయండి. రాజా, మీ అమ్మగారి పేరేమిటి? ఫాతిమా బేగం. మీరు హిందువులు కారణమాట. మీరు మేము అందరం మనుషులని. ఆ మాటలు చెప్పాల్సింది పంచాయతీ ఎలక్షన్లో, ఎక్కడ కాదు. నిజాన్ని దాచి మా అమ్మాయిని ఎగరేసిపోవాలనుకుంటున్నావా? చూడండి, ఫాతిమా నన్ను కన్న తల్లి కాదు, కళ్ళల్లో బిట్టుకు పెంచిన తల్లి. భీమయ్య గారు, ఇది మన కళ్ళల్లో కారం కొట్టే కట్టు కదా, నమ్మకండి. మైనర్బచ్చా, ఆవేశపడకు రాజా. చూడండి భీమయ్య గారు, మన పురాణాల్లో కుంతిదేవి ఉండేది చూడండి. ఆ కుంతిదేవి బావా కలియుగంలో ఫాతిమా బేగం అయింది. ఆ తల్లి కన్న కర్ణుడే. రాజా, ఎందుకయ్యా వాడి మీద చేసుకుంటావు? ఇది నా పరువుకి సంబంధించిన విషయం. నా బరువు 70 కిలోలైతే నా పరువు 700 కిలోలు తూగుతుంది. ఇంకెప్పుడు నా గడప తొక్కకు. నా కూతురు పేర తక్కువ. అది వేరే చెప్పక్కర్లేదు. కాని ఒక్క మాట, నా తల్లిని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చిన్న మాట అన్నట్టు విన్నాను, నాలుక చీరేస్తాను. జాగ్రత్త. రాజా, ఆవేశపడి మంచం పట్టకండి. ఆనక మీ అమ్మాయికి 700 కిలోల బరువు తూగగల వరుణ్ణి చూచే దిక్కుండదు పాపం. రాజా రాజా ప్లీజ్ నా మాట విను. నీ మాట వినే మీ నాన్నగారి చేత నానా మాటలో పడ్డాను. చూడు రేఖ, తండ్రి చాటు బిడ్డవు నువ్వు, తల్లే దైవం అనుకున్న వాడిని. మనిద్దరికీ పొత్తు కుదరదు. నన్ను మర్చిపో. మనసిచ్చింది మర్చిపోవటానికి అనేగా నువ్వు అడిగేది. నీ మనస్సుని మమతని నిలువెత్తు గోతిలో పాతి పెట్టడానికి మీ నాన్నగారి దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, పరువు పేరుతో పెంచుకున్న అహం ఉంది. నువ్వేం బెంగపడక్కర్లేదు. దట్స్ ఆల్ రైట్. నువ్వేం చెప్పక్కర్లేదు. రేఖ, ప్రేమలన్నీ పెళ్లి పందిరికి దారి తీయు. మన ప్రేమ కూడా అలాంటిదే. దట్స్ ఆల్ రైట్. ఫర్గెట్ మీ. గో అవే. డాడీ, నువ్వు కూడా? నేను కూడా కాదమ్మా, నేనొక్కడే నీ బాగోగులు ఆలోచించే. మనసు మమత అని ఉపన్యాసాలు ఇస్తున్న ఆ మతం లేని మనిషిని మర్చిపో. రేఖ, నిన్ను పువ్వుల్లో పెట్టి కాదు, ఆడపిల్లవైనా మగ పిల్లవాడినా నేను సంపాదించిన పరువుతో పట్టు పరుపుల్లో పెట్టి పెంచి పెద్ద చేశానమ్మా. తండ్రి చనిపోతే కొడుకు తల కొరివి పెడతాడు. నువ్వు కూతురు అయినందుకు నేను బ్రతుకుండగానే అంత పని చేస్తావా అమ్మా? నువ్వు గారం చేస్తే ఏనుగునైనా కొనివ్వగలనమ్మా, కానీ నా పరువును మాత్రం అమ్మకాన్ని పెట్టలేను. వెళ్ళు వెళ్ళు. దెబ్బతిన్న పులి కొట్టిన వాడిని చంపేదాకా నిద్రపోరమైనారు బాబు. నువ్వెవరు? పులిదానికేమో కాదు, నీకు కావలసిన వాడిని. మొఖం చూస్తే తెలుస్తుంది కదా. రేఖ టైగర్ కి దక్కకూడదు, నీ సొంతం కావాలి. అంతేగా? అవును, అంతే. దానికి సరైన ప్లాను నా దగ్గర ఉంది. ప్లాన్లు జేబులో పెట్టుకుని తిరగర్రా కూతినా వెళ్ళారా, అవి బుర్రలోనే ఉంటాయి. అవసరం వచ్చినప్పుడే వాడాలి. పదండి. ఎవరు? ఎవరది? అమ్మ రేఖ, ఏమిటమ్మా? రేఖ, ఏమైందమ్మా? నా కష్టం చెప్పుకోవడానికి కన్న తల్లి లేదు. తల్లిని మరిపించి పెంచిన నాన్న నా మనసును అర్థం చేసుకోలేదు. మీరు కూడా కాదు పొమ్మంటే నేను. అసలేం జరిగిందమ్మా? మీ అబ్బాయి మా ఇంటి గడప తొక్కదని శపథం చేశారు. నేను ఆయన్ని మర్చిపోవాలని శాపమిచ్చారు. వాడికంత కోపం ఎందుకు వచ్చిందమ్మా? దానికి మా నాన్నే కారణం.
రాజా తల్లి హిందువు కాదు ముస్లిం అంటూ మైనర్ బాబు మా నాన్న చెవులో చెడు నూరిపోశాడు. అప్పుడే మొదలైంది గొడవ. ఓహో, అలాగా. కన్న తండ్రిని ఒప్పించను లేను, రాజాను నొప్పించను లేను. అందుకే మా నాన్నని శాశ్వతంగా వదిలి ఇక్కడికి వచ్చేశాను. ఈ ఇంట్లో నా రాజా ఉన్న ఈ గుడిలో నాకెంత చోటివ్వండి. కాదనకండి, నన్ను కాదనకండి. రేఖ, ఎవరేమన్నా ఎన్ని అవంతరాలు వచ్చినా నువ్వు ఈ ఇంటి కోడలువేనమ్మా. కానీ నువ్వు భీమే గారి కూతురు కూడా. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. రాజా పెంచిన ఈ తల్లి కోసం ప్రేమించిన నిన్ను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి నువ్వు కన్న తండ్రినే కాదని వచ్చేశావు. రాజాని ప్రేమించడం తప్పని నేను అంటలేదమ్మా. కానీ నీ ప్రేమ మరొకరికి గుండెకోత కాకూడదు. పద, నిన్నింటి దగ్గర వదిలి వస్తాను. పదమ్మా. మరి మా నాన్న ఏమీ అనరు. నేను వచ్చి మీ నాన్నగారితో అన్ని వివరాలు మాట్లాడతాను. నిన్ను నీ పుట్టింటికి పంపడమే కదమ్మా, మా ఇంటికి తెచ్చుకునే బాధ్యత కూడా నా మీద ఉంది. పద. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు రాజా. మన ఇద్దరి మధ్య దాటరాని గీత గీశాడు మీ నాన్న. అది దాటి రావద్దని, నన్ను మర్చిపోమని నీకు అప్పుడే చెప్పాను. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాజా, రాఖ నాకంతా చెప్పింది. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారు. మీ పెళ్లి చేయడానికి 100 నిజాలు చెప్పాల్సి వస్తోంది. నేను వెళ్ళి ఆ భీమయ్య గారితో మాట్లాడతాను. అమ్మా, ఆ గణపయ్య గారికి సంజాయిషి చెప్పాల్సినంత నేరం మనమేం చేయలేదు. రాజా, ఇందులో నువ్వేమీ కలగ చేసుకోవడానికి వీలేదు. అమ్మా, నువ్వు వెళ్ళి భోంచేయి. వెళ్ళు. వెళ్తున్నాను. పదమ్మా. రషీద్, ఇదిగో దేవుడు ప్రసాదం, చక్కెర పొంగలి. నీకు ఇష్టమేగా, తిను. అరే కిష్టిగా, మర్యాదగా రషీద్తో పెన్ని చొక్కాతో తుడిచి వాడికి ఇవ్వు. రే కిష్టిగా, రాజాన్ రాయితో కొట్టినందుకు చంపలేసుకుని 10 గుడ్డుడికి పోరా. రషీద్, మన చొక్కాలన్నీ చినిగిపోయాయి. ఏం చేద్దాం? ఓ పని చేద్దాం. నువ్వు మా ఇంటికి వెళ్ళు, నేను మీ ఇంటికి వెళ్తా. అవును రోయ్, అప్పుడు ఏమ్మా పట్టదు. పద పోదాం. చూడు, ఒళ్ళంతా ఎలా గీసుకుపోయిందో. అల్లరి పిల్లలేదో అన్నారని వాళ్లతో కలియబడి నువ్వు దెబ్బలు తిని రావడం ఏమైనా బాగుందా? నువ్వు దెబ్బలు తిన్నావన్న సంగతి మీ అమ్మకి తెలిస్తే అంటుంది. అందుకనే ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను కొట్టవుగా. చాలు చాలులే, మరీ గారాబం చేయకు. రాజాగాడిని వాళ్ళమ్మ కొడుతుందని నువ్వు, మళ్ళీ రషీద్ నువ్వు కొట్టావని వాళ్ళమ్మ, ఇద్దరూ గారాబం చేస్తున్నారు. దాంతో వీళ్ళిద్దరూ 2వ దూడల్లాగా పొగరుమూతులు. అచ్చాజీ, పిల్లల్ని ఎలాగా పెంచాలో నాకు తెలుసు. పెంచడమే కాదు బీబీ, వీళ్ళని ఎప్పుడు ఎలా పెంచాలో కూడా తెలుసుకో. అదంతా నాకెందుకు గాని. ఒరే రాజా, మా రషీద్ ఎక్కడ్రా? అబ్బే, ఈ దెబ్బలాట్లో రాజా లేడమ్మా. వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు.
వాడికి దెబ్బలు తగలలేదంటే సంతోషిస్తాననుకున్నావా? చూడు బుగ్గలు ఎలా కందిపోయాయో. నా మాట విని ఎవరితోనూ దెబ్బలాట్లు పెట్టుకోకండ్రా. అలాగేనమ్మా. ఒరే బచ్చా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడరా? పట్నం నుంచి భగవద్గీత తెచ్చాను, తీసుకెళ్ళి మీ నాయనకి. ఒరే రషీద్, మీ నాన్నకు బాగుంటుందని మొన్న సంతలో ఈ చేతికర కొన్నాను. దీన్ని తీసుకెళ్లి మీ నాన్నకి వద్దులే, సాయంత్రం మీ ఇంటికి నేనే తీసుకొచ్చిస్తాను.